మా ఫ్యామిలీస్ మా యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మా యొక్క కుటుంబాలను డిఫెన్స్లో పెడుతున్నాడు ఈయన మాటలు. ఆయన తీసిన సినిమా ఏంటిదండి? ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని తీసుకుపోయి రాత్రిపూట మందు తాగిపించి లక్షల రూపాయలు ఇచ్చి బట్టలను ఉడదీసి వస్తే పోలీస్ స్టేషన్కి వస్తే ఆయన కుక్క కూడా గుర్తుపట్టదు ఆయన. అటువంటి సమాజాన్ని సృష్టించాలని నేను అనుకుంటుండా, లేకపోతే స్మగ్లర్ల చేతిలో పోలీసు వాళ్ళ బట్టలు ఇప్పియాలని నేను చూపిస్తున్నాడా? అది మా క్వశ్చన్. ఆయన చట్టపరంగా పోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు అప్రోచ్ ఎనీవేర్. మేము ఆ సినిమా వచ్చి కూడా ఇవ్వాలి కాదు, దాదాపు 2 ఏళ్ళు అయిందో 3 ఏళ్ళు అయిందో 4 ఏళ్ళు అయిందో, నాకు ఎవరో చెప్తే విన్నా నేను. కానీ ఒక వ్యక్తిని కానీ ఒక సంస్థను కానీ ఒక సమాజాన్ని కానీ హ్యూమిలియేట్ చేయటం అనేది చాలా దుశ్చర్య. నువ్వు ఈ సమాజంలో బతికే మనిషిగా నీకు ఎటువంటి రైట్ లేదు, ఎటువంటి రైట్ లేదు. సినిమా కూడా ఎంటర్టైన్మెంట్, ఐ లవ్ ఇట్, ఎంటర్టైన్మెంటే. కానీ నువ్వు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దాకా ఉండాలి? నిన్ను పిలుసా రా తమ్మి అని ఇట్లా అంట, జబ్బమే చేస్తా, ఇట్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. రా అని ఈ మీద ఒకటి బీకితే అది ఎంటర్టైన్మెంట్ అవుతుందా? అది అటాక్ అవుతుంది. అవును, నేను అడుగుతున్నా కదా, అదే అడుగుతున్నా. ఇప్పుడు నేనేమంటున్నా, సెన్సార్డ్ బోర్డు చర్యలు తీసుకున్నదనే అడుగుతున్నా నేను. వాళ్ళు ఇవ్వద్దు, వీళ్ళకు ఇవ్వద్దనే అడుగుతున్నా. మీట్లో ఉన్నా, ప్రెస్ మీట్లో ఉన్నా. అమ్మా, నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. నేషనల్ అవార్డు రావచ్చు, ఇంటర్నేషనల్ అవార్డు రావచ్చు, లేకపోతే ఆయనకి రకరకాల రావచ్చు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. కరెక్టే సార్, నేనేమంటలేను. పోలీసు వాళ్ళను బట్టలు తన్నినందుకు నేషనల్ అవార్డు ఇచ్చిరా ఆయనకి? అందులో ఇది ఒకటి ఉంది కదా. మరి నేనేమనుకుంటున్నా, మేము ఆ సినిమా చూడలేదు, నాకు ఇప్పుడే తెలిసింది అది విషయం. రాత్రి ఎవరు అంటే ఇట్లా బట్టలు ఇప్పిండు పోలీస్ ఆఫీసర్స్ అని అంటే అవునా అని నేను అది కోట్ చేసిన. ఎవరు ఆయన బాధ్యతగా ఏం పిటిషన్ వేసినా చూడండి అక్కడ. లేలే, కోర్టులో వారు ఏమని సమర్పిస్తున్నారు వాళ్ళు? పోలీసులదే మాకేం సంబంధం లేదు, కనీసం నన్ను చూడటానికే వాళ్ళు పోలీసు వాళ్ళు. ఒక మాట చెప్పండి, పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు కదా, వాళ్ళు ఏమని చెప్తారు? ఇది ఒక యాక్సిడెంట్. హౌ కెన్ యూ జడ్జ్? మీరు జడ్జి కాదు కదా. ఇట్ ఈజ్, అది ఎక్కడుంది? ఎవరు తేల్చాలి? కోర్టు తేల్చాలి. మీరేమని చెప్పాలా? నేను ముద్దాయిని, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని కోర్టు చెప్పుకోవాలా. యు ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ బిఫోర్ ది మీడియా. ఉంటుంది, ఎందుకు ఉండదు? అమ్మా, నేను లీగల్గా నాకు కూడా తెలుసు, కానీ నేను లీగల్ ఇష్యూస్లో పోదు. నేను నా ఆవేదన, మా కుటుంబాల యొక్క, మా పిల్లల యొక్క అంతరార్థాన్ని నేను మీ ముందు చెప్పడానికి వచ్చాను. ఎవ్వరూ ఆఫీసరు సాహసిస్తలేరు, తిట్లు తింటున్నారు, నోరు మూసుకుంటారు, పోతున్నారు, అయిపోయింది. పోయి సీనియర్ ఆఫీసర్లు చెప్పుకుంటే ఈ పోన్లే బాబు అని పెద్ద మనసుతోని మా ఆఫీసర్లు కూడా చిన్న చిన్న విషయాలు వివాదాలు పోదండి. చెప్పండి. అవును, ఆయన కోర్టు పర్మిషన్ ఉండాలి దాన్ని. అది నేనేమంటున్నా, వారి దగ్గరికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది వారి యొక్క వ్యక్తిగత నిర్ణయం. అక్కడికి పోయి నేను ఇక్కడికి వచ్చిన నా బాధ చెప్పుకున్నా మీకు. మా 1,30,000 ఫ్యామిలీస్ పరిస్థితి, మా కుటుంబ సభ్యుల యొక్క బాధ మీకు వ్యక్తీకరించాను. ఎవరు నాకు తెలియదమ్మా, జస్ట్ ఐఎమ్ టాకింగ్
ఐఎమ్ కన్ఫైన్డ్ ఎట్ మై ఫ్యామిలీ లెవెల్. నేను సినిమాల గురించి కూడా మాట్లాడతలేను. ఆ సినిమాలు తీశారు, వారు ఎప్పుడూ పోలీసులను వ్యక్తిగతంగా నువ్వు మంచిగా పనిచేయట్లేదు, నువ్వు అది చేస్తాను, నీ గురించి నాకు నష్టం జరిగిందని ఏ ఫిలిం యాక్టర్ కానీ ఆ సంస్థలు కానీ మాకు చెప్పలేదు. కానీ డెలిబరేట్గా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను తప్పించుకోవడం కోసం పోలీసుల మీద బదనాం నూకేద్దామని ఉన్నది. నేను ఆ విషయాల నిజానిజాల కంటే మేనేజ్మెంట్ అనేవాడు, నేను నా ఇంటికి ఒక పెద్ద అతిథి వస్తారు, వచ్చినప్పుడు ఆయన నువ్వు ఈ సోఫాలో కూర్చు టీవీ చూడని నేను బయటికి ఐ కాంట్ గో అవుట్ సైడ్. కానీ నా ప్రెమిసెస్లో ఏమేమి జరుగుతున్నదో నిమిషానికి సమాచారం ఉంటుంది నా దగ్గర. సార్ ఇట్లా జరిగింది, స్టాంపేడ్ అయింది, మనోళ్ళు బౌన్సర్లు కొంతమందిని నెట్టేసిన తర్వాత అక్కడ ఒక ఇష్యూ అయింది, మీరు బయటికి పోండి అని చెప్పే ఉంటారు, చెప్పకుండా ఉండరు. ఎందుకంటే అది చాలా సీరియస్ ఇష్యూ, అది అర్ధరాత్రి పూట జరిగింది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు. అదే డే టైంలో అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే దానిని ఆపే తరం ఎవరికైనా అవుతుందా మీరు చెప్పండి? అవుతుందా? ఆవేశపరులు ఉంటారు, ప్రతి ఒక్క మైండ్ మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది. అదే కదా చెప్తున్నా, ఆయన చర్యలు మీరు చూశారు కదా, ఆ సిపిఆర్ చేపిస్తున్నారా పోలీసులు? చెప్పేది వినండి, చూస్తానమ్మా, చూస్తారు, ఏదో ఇష్యూ అయింది వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఎందుకు ఉంటారు? ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన బయట ఏదో ఇష్యూ జరుగుతుంది, మీరు ఉంటారా? వెళ్ళిపోతారు. అదేదో ఇంపార్టెంట్ అని పోతారు. అక్కడ ఏదైనా ఒక బ్లాస్టింగ్, ఒక కొట్లాట, ఒక దొమ్మి, ఒక అల్లరి కనపడితే ఉండరు కదా. ఇప్పుడు పోలీసు అనేవాడు కూడా మనిషే, కానీ నీకు డ్యూటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసినాం? డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ నీ దగ్గర కూడా కొంతమంది ఉంటారు, డయాస్ మీద ఉంటారు, టైలెండ్లో ఉంటారు, ఊరు బయట ఉంటారు, టాయిలెట్స్ దగ్గర ఒకడు ఉంటాడు, ఒక బందోబస్తు ఎట్లుంటుంది అట్లుంటుంది. మీ దగ్గర ఉన్నవాడు చూడవచ్చు, చూడలేదని నేను అంటలేము, మేమేమి మానవాతీత మనుషులం కాదు. ఒక ఫిలిం హీరో అక్కడికి వచ్చిందంటే చూడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మరి అట్లనే ఒక లీడర్ ఎవరైనా వచ్చిందంటే ఆయన దగ్గర పోయి చూడాలి, టీవీలలో పడాలని చాలామంది పోతారు. మా వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు పోయి ఉండొచ్చు, కానీ డిప్లాయ్మెంట్ చేసిన ఫోర్స్ మొత్తం అక్కడికి పోయింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా? లేదు. ఎవరు? బౌన్సర్లు వెళ్ళిపోయారు కదా, ఆల్రెడీ థియేటర్ నింపి పెట్టుకున్నారు. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియేటర్. బయట ఏదైతే ప్రదేశం ఉన్నదో అది పబ్లిక్ గ్యాదరింగ్కి అనువుగా లేదు అనే విషయాన్ని ఆ కన్సర్న్ పోలీసు వారికి చెప్పిన తర్వాత కూడా నేను 10 అడుగుల దూరమే జులూస్ తీస్తా, 5 అడుగుల దూరమే జులూస్ తీస్తా అంటే సో ఇన్వార్డ్ అయితే ఏంటిది? సో చెప్పండి, ఇన్వార్డ్ అయింది, నేను చూడను, నాకు 4 రోజులు టైం పడుతుంది. వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్? ఎట్లా పంపుతారు? చెప్పేది వినండి, ఆల్రెడీ నువ్వు పబ్లిక్ గ్యాదరింగ్లోకి వచ్చేసినావు, నీ చుట్టూ ఒక 5,000 మంది ఉంటారు, నా దగ్గర ఉన్నది 20 మంది 30 మంది స్టాఫు, నేను 20 మందితో నేను 5,000 మందిని కంట్రోల్ చేయగలుగుతానా? పక్కా తీసుకుంటారు, పక్కా. చెప్పేది వినండి, ఒక నిమిషం వినండి. ప్రైవేట్ సెక్యూరిటీ అనేదే ప్రైవేట్,